స్పీకర్ ఆన్ చేశాను. భరత్ చెప్పురా, ఏంటి సంగతులు? రే హరీష్, సపోజ్ ఇప్పుడు నిత్య వచ్చి నన్ను తను ఇంకోసారి పెళ్లి చేసుకోమని చెప్పింది అనుకో, ఏం చేయమంటారా? రే, నిన్ను వదిలేసి వాళ్ళ నాన్న మాటలకు కన్విన్స్ అయ్యి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. అలాంటి వాళ్ళు నువ్వెలా చేసుకుంటావురా? అలా చేసుకుంటే నీకు నాకు సంబంధం లేదు, బాయ్. నువ్వేం ఫీల్ అవ్వకు, ఇంకా ఇద్దరు ఉన్నారు. నా బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడు, వాడికి చేస్తున్నాను. ఎరా బాబు మహారాజు, ఏంటి ఇంకా ఆఫీస్కి రాలేదు? ఇక్కడ 3 ఆర్డర్లు ఉన్నాయి, ఎప్పుడు వస్తావు ఏంటి? బయట ఉన్నారా? ఒక గంటగా వస్తాను. సరే గానీ నాకు చెప్పు, నిత్య నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంది అనుకో, ఏం చేయను? ముందు కాల్ కట్ చేయరా. ఇలాంటి విషయాల కోసం అయితే అసలు నాకు ఫోన్ చేయకు, పెట్టే. ఫైనల్గా ఇంకొకరు ఉన్నారు. ఆయన ముగ్గురు నా ఫ్రెండ్స్ని అడిగితే ఏం బాగుంటుంది? మూడో వాళ్ళుగా నీ ఫ్రెండ్ అడుగుదాం. హాయ్ భరత్, ఏంటి ఇన్ని రోజుల గుర్తొచ్చానా? సరే, నా ఫ్రెండ్ నేను చేసుకోలేకపోయింది, మరి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? నీకు ఇంకా ఎటకారం తగ్గలేదే, చంపేస్తాను నిన్ను. సారీ రా, ఏంటి సడన్ గా కాల్ చేసావు? ఏమైనా చెప్పాలా? సపోజ్ నిత్య నా దగ్గరికి వచ్చి మా ఆయన సరిగ్గా చూసుకోవట్లేదు, నువ్వు నన్ను తీసుకెళ్ళిపో భరత్ అందనుకో, అప్పుడు ఏం చేయను? అదేంటి, వాళ్ళ ఆయన సరిగ్గా చూసుకోకపోతే నీ దగ్గరకు వస్తుందా? మరి నువ్వు సరిగ్గా చూసుకోకపోతే ఇంకో దగ్గరికి వెళ్తుందా? ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ నన్ను అడగకు, ఓకేనా? సరే బాయ్, నేను తర్వాత కాల్ చేస్తా. చూసావా, నీ బెస్ట్ ఫ్రెండే నిన్ను అలా అనుకుంటే బయటోళ్ళు ఎన్ని అనుకుంటారు నిత్య. నిన్నందరూ అలా చెడుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి ఎప్పుడు నాకు మహారాణిలాగే ఉండాలి. ఈడు పాపే నిత్య, ప్లీజ్. ఎందుకు భరత్ నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావు? ఎలా ఉన్నా పెళ్లి చేసుకుంటా అన్నావు, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తా అన్నావు, కానీ ఇప్పుడేమో ఇలా అంటున్నావు. నన్ను మోసం చేస్తావా భరత్? నేను మోసం చేస్తున్నానా? అమ్మాయిలు ఎంత మోసం చేసినా అబ్బాయిలు అందులో ప్రేమను ఎత్తుక్కుంటారు. అదే అబ్బాయిలు ఎంత ప్రేమించినా అందులో మోసాన్నే ఎత్తుక్కుంటారు. సిగరెట్ తాగేవాడు త్వరగా చేస్తాడు, మందు తాగేవాడు ఇంకా త్వరగా చేస్తాడు, కానీ నాలా నిజాయితీగా ప్రేమించేవాడు రోజు చేస్తాడు. కాదు, మీరు చంపుతారు. నేను నీ మీద కోపడాలని ఇలా మాట్లాడుతున్నావు. నిజం చెప్పు, నీకు నాతో ఉండాలని లేదా? లేదు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. దేవుడు మాట్లాడే అవకాశం నోటికి ఇచ్చాడు, అదే మనసుకి ఇస్తే అప్పుడు తెలుస్తుంది నువ్వేమనుకుంటున్నావో అని. ప్లీజ్ చెయ్యొద్దు నిత్య. ప్లీజ్ భరత్, ఒక 2 minutes చేపట్టుకుని ఎడ్విని. నిత్య వదిలే, ప్లీజ్ వద్దు. ప్లీజ్ భరత్, ఒక 1 minute, 10 seconds. వదిలే నిత్య. చూడు నిత్య, ఇలాంటి చేతులు, అలాంటి ఆలోచనలు ఎంత త్వరగా వదిలేస్తే అంత మంచిది. అయినా నేను ప్రేమించడం మానట్లేదు, ఆ ప్రేమను చూపించడం మానేస్తున్నాను. ప్లీజ్ కళ్ళు తుడుచుకో నిత్య. మనకు స్వాతంత్రం వచ్చి 68 ఏళ్ళు అవుతుంది, కానీ ఒక అమ్మాయి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకునే స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది?